నేను పేనుకొరుకుడు అనే ప్రాబ్లం కోసం మాట్లాడడానికి మీ ముందుకొచ్చానండి. ఈ పేనుకొరుకుడు వచ్చేసి డి విటమిన్ లోపం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. 3 ఇయర్స్‌కి ముందు నాకు ఈ పేనుకొరుకుడు అనే ప్రాబ్లం వచ్చిందండి. ఫస్ట్ తలలో మాడపైన వచ్చింది. మళ్ళీ వెనుక భాగంలో చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యాయి. ఈ పేనుకొరుకుడు ప్రాబ్లంని తగ్గించుకోవడానికి వాళ్ళని వీళ్ళని అడిగాను. ఈ ప్రాబ్లంకి ఏమైనా మెడిసిన్ ఉందా? ఈ పేనుకొరుకుడు తగ్గించుకోవడానికి అడిగితే వాళ్ళు మందారం పువ్వు, ఇంకొకరు వచ్చేసి నేపాలి గింజ ఉంటుంది, దాన్ని రుద్ది పెట్టండి, మందారం పువ్వు పెట్టుకోండి తగ్గుతుంది అని చెప్పారు. చేశానండి, అది కూడా చేశాను. కానీ దానివల్ల నాకు రిజల్ట్ లేదు. పుండులాగా మారింది. పుండులాగా వచ్చి మళ్ళీ హెయిర్ వచ్చి మళ్ళీ 1 మంత్కి హెయిర్ వెళ్ళిపోయిందండి. ఆ ప్లేస్లో తగ్గలేదు. మళ్ళీ ఏం చేయాలి అని మళ్ళీ ఇంకో తెలిసిన వాళ్ళని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, డాక్టర్ గారు ఉంటారు ఇక్కడ, చూపించుకోండి, ఇంజెక్షన్ చేస్తారు, ఇంజెక్షన్ ద్వారా హెయిర్ వస్తుంది అని చెప్పారు. ఆ హెయిర్ రావడం ఏమో తెలీదు, కానీ ఆ ఇంజెక్షన్ చేయించుకోవడం వల్ల తలలో నొప్పి, తల తిరిగేది కాదు, తలలో దువ్వన పెట్టినా దువ్వడానికి వచ్చేది కాదు. బాగా సఫర్ అయ్యాను. హెయిర్ రాలేదండి. మళ్ళీ ఇంకా ఏంటి, ఇంకా దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా అని అమ్మ చెప్పింది. ఫస్ట్లో స్టార్ట్ అయినప్పుడు అప్పట్లో కొబ్బరిది బూడిదలాగా ఉంటుంది, అది పెట్టేవాళ్ళు, అది ట్రై చేయమని చెప్పింది. చేశానండి దాన్ని కూడా. దానివల్ల కూడా నాకేం రిజల్ట్ అనిపించలేదు. కానీ దానినే మళ్ళీ కొత్తగా నేనుగా దాన్ని తయారు చేసుకోవడం ఎలాగా అని చెప్పి దానితో కొన్ని మూలికలు, హెయిర్కి సంబంధించిన మూలికలు యాడ్ చేసి దాన్ని ఆవిటిలో పెట్టి ఆయిల్ రూపంగా మార్చి దాని ఆయిల్ని పెట్టడం స్టార్ట్ చేశానండి. చేస్తే కొంచెం కొంచెంగా హెయిర్ రావడం స్టార్ట్ అయ్యింది. తర్వాత పెరిగింది హెయిర్, ఇంకా స్టార్ట్ అవ్వడం. ఇంకో ప్లేస్లో కూడా మళ్ళీ రాకుండా 6-7 ప్లేసుల్లో పెరిగిపోయిందండి. కొంచెం కాదు, చాలా పెద్ద సైజులో పెరిగిపోయింది. పెట్టడం స్టార్ట్ చేసి నుంచి తగ్గిపోయింది. ఇంకా హెయిర్ రావడం స్టార్ట్ అయింది, తగ్గిపోయింది. అది నేను నాకుగా తయారు చేసుకొని పెట్టుకున్నాను కదా, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. నేను జాబ్ చేస్తాను, బస్సులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలామందిని చూశానండి. దానివల్ల హెయిర్ లేకుండా ఉండే వాళ్ళని, తలలో వెనుక భాగంలో చాలామందికి హెయిర్ పైకి వెళ్ళిపోతుంది, అలానే వెళ్ళిపోయింది నాకు కూడా. వాళ్ళని చూసి నేను అనుకున్నాను, ఇప్పుడు నేను తయారు చేసుకున్నాను కదా, ఇది అందరికీ షేర్ చేస్తే ఎలా ఉంటుంది అని మీ ముందుకు వచ్చానండి. ఇది అప్పటికప్పుడుగా తయారు చేసి ఆయిల్ రూపంలో పెట్టి ఆవిట్లో పెట్టి పెట్టుకునేది. ఎవరికి చేయికిచ్చి పంపించేది కాదు. 3-4 సిట్టింగ్స్లో తగ్గించేస్తాను కంప్లీట్గా. అది సఫర్ అవుతారు, ఎలా సఫర్ అవుతారో నాకు తెలుసు, ఆ బాధ ఏంటో. 3 సంవత్సరాలు బాధపడ్డాను కాబట్టి అది ఎవరికో చెప్పుకోలేక, ఈ విషయం తల్లో ఉంది అని చెప్పుకుంటే ఎవరైనా షేమ్గా ఫీల్ అంటారేమో అని చెప్పుకోలేక బాధపడతారు. కాబట్టి రండి, నేను తగ్గిస్తాను, ఖచ్చితంగా తగ్గిస్తాను.